అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక శివుణ్ణి కదిలించలేకపోయాయి. కానీ మన్మధుడి 5వ బాణమైన నీలోత్పలం శివుడి హృదయాన్ని గాయపరిచింది. దాని దెబ్బకు తాళలేక శివుడు ఆగ్రహావేశంతో, ఎవడురా నన్ను పుష్పబాణాలతో కొట్టినవాడు అంటూ లేచి నిలబడి 3వ కన్ను తెరిచాడు. శివుడు 3వ కన్ను తెరవగానే అందులో నుండి అగ్నిజ్వాలలు బయలుదేరి వనమంతా ఒక్క క్షణంలో బూడిద అయిపోయింది. దానితో పాటే మన్మధుడు కూడా బూడిద అయిపోయాడు. దేవేంద్రుడు మొదలైన దేవతలు శివుడు ఎదుటకు వచ్చి స్తోత్రపాఠాలు చదివి ప్రసన్నుణ్ణి చేసుకున్నారు. ఆయన తన 3వ కన్ను మూసి అగ్నిజ్వాలలను ఉపసంహరించుకున్నాడు. అప్పుడు మన్మధుడి భార్య అయిన రతీదేవి శివుడి ఎదుటకు వచ్చి, సదాశివ, నా భర్త వల్ల ఏ తప్పు లేదు. నీ వల్ల పార్వతికి కుమారుడు కలిగితే అతను తారకుణ్ణి చంపగలడన్న ఆశతో ఈ దేవేంద్రుడు మొదలైన వాళ్ళు నీకు పార్వతి మీద మోహం కలిగించమని నా భర్తను ప్రేరేపించారు. మా తప్పులు మన్నించు, నాకు పతిభిక్ష పెట్టు, పార్వతిని వివాహమాడి లోకాలను కాపాడు అన్నది.